మీరు పెళ్లి చేసుకున్నప్పుడు ఇవన్నీ లేవు, ఇవన్నీ కథలు కథలు ఇవన్నీ లేవు. సో ఇట్లాంటివి వింటుంటే ఏమనిపిస్తుంది ఇప్పుడు? ఏం చేస్తావు ఇక నాకు ఇక దమాక్ ఖరాబ్ అవుతుంది సార్. ఫోన్లు లేకుండా సార్ అప్పుడు ఆడే ఫోన్లు ఉండే అప్పుడు సో పెద్ద ఆయన కరెక్ట్ మాట మాట్లాడండి. ఫోన్లు వచ్చినాకనే ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. అన్నీ ఖరాబ్ అయినాయి సార్. ఫోన్లు వచ్చినాకనే ఖరాబ్ అయినాయి. నువ్వేమన్నాను సార్, అప్పుడు ఫోన్లు లేకుండే ఏం లేకుండే. ఫోన్ చేయాలంటే హైదరాబాద్లో పెద్ద పెద్ద సీట్ల దగ్గర ఉంటుండే రింగ్ ఫోన్లు, అంతేనా సార్? ఇప్పుడు ఆ పవన్ కుమార్ అనే ఆయన మోజుల పడి ఇల్లు సంసారం మొత్తం నాశనం చేసుకుంది, పైసలన్నీ ఆనికే పెట్టింది, పిల్లల జీవితం నాశనం చేసింది సార్. నాశనం చేసింది. ఇప్పుడు నేను లాస్ అయిపోయా. మా కొడుకు ఇప్పుడు ఉన్నంత భూమి బాయ్ ఎక్కడన్నారా భూమి అమ్ముకునే అది బాయ్. ఇప్పుడు ఎట్లా చేయాలి సార్ అర్థం కాకుండా మీరే న్యాయం చేయాలి. కాదు ఇప్పుడు ఇంత జరిగింది అంటే మీ కొడుకు ఆమెను చంపేసిండు, అంత అయిపోయింది, మీరు వీడికి తెచ్చి సాగు చేసిరు అన్నీ చేసిరు అంటే మీరు బాధ ఏమైనా పరువు పోయిందని బాధతోటి మీరు చచ్చిపోదాం అనుకురా? మేము చచ్చిపోయాలి అనుకున్నాం. ఇక ఏం చేస్తాం సార్, ఇక పరువు అయితే పోయింది. పరువు పోయినాక ఇంకేం చేస్తాం చెప్పు. ఉంటారు ఇక కొంతమంది అసలు ముండలు ఉంటాయి. ఆ సమాజంలో ఉండేది కాదు లెక్క అంటే. పొల్లల వాడే మోసం చేసి మాకు మోసం చేసి ఇక్కడ మొగని మోసం చేయబట్టి ముండలు సమాజంలో ఉండకూడదు కూడా. కరెక్ట్ మాట్లాడారు నిజంగా. ఇట్లాంటి వాళ్ళు అంటే అక్కడ పవన్ కుమార్ అనేటోడు అక్కడ వాళ్ళ వైఫ్ని మోసం చేయడం జరిగింది, ఇక్కడ కవిత ఇక్కడ సిద్ధారెడ్డిని మోసం చేయడం జరిగింది. అంటే వాళ్ళిద్దరూ మోసం చేసుకుంటా వాళ్ళ ఫ్యామిలీని నాశనం చేసుకున్నారు. అక్కడ వాళ్ళ ఫ్యామిలీ నాశనమే, ఇప్పుడు వాళ్ళకు కూడా పిల్లలు ఉండొచ్చు ఇప్పుడు. సో ఆ పిల్లల జీవితం కూడా నాశనం, ఎందుకంటే వీడు జైల్లో ఉంటాడు ఇప్పుడు. ఎట్లా పవన్ అనేటోడు వాడు జైల్లో ఉంటాడు. సంసారం నాశనం, ఇక్కడ వీణ్ సాగుతాం నాశనం. అదే